మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని గంగస్థాన్ ఫేజ్ 2 గురించి చాలా సార్లు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే ఈ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, పొలిటీషియన్స్, ఎట్ ది సేమ్ టైం బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ ఉన్న ఏరియా ఇది. సో ఈ ఏరియాలోనే చాలా రకాలైనటువంటి వైఫల్యాలు అనేవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఏదైతే మనకి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ దగ్గరికి కూడా రావడం జరిగింది. సో లక్ష్మీ బాలాజీ నిలయం అనేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి మాట్లాడుకుంటే ముందు భాగంలో ఏదైతే అండర్ డ్రైనేజ్ కావచ్చు, ఓపెన్ డ్రైనేజ్ కి సంబంధించి పనులు చేసే పనులు అయితే కొంతమంది కాంట్రాక్టర్లు అయితే పడడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఏదైతే వర్షాలు పడినప్పుడు ఈ అండర్ డ్రైనేజ్ కి సంబంధించి, ఓపెన్ డ్రైనేజ్ కి సంబంధించి వాళ్ళు తవ్వే ప్రయత్నంలో భాగంగా ఇది మనకి కాంపౌండ్ వాల్ అనేది ఏదైతే ఉంటుందో, కాంపౌండ్ వాల్ అనేది ఇది మొత్తం కూడా పడిపోయింది అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. సో అది నిర్లక్ష్యమా మరి ఏంది అనే దానిపైన కూడా మనతో మాట్లాడడానికైతే ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు ఇంకోటి ఏంటి అంటే చాలా మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అదే టైంలో గోడ కానీ ఎవరిపైన కూలినట్లయితే ప్రాణాలు కూడా పోయే సిచ్యువేషన్ ఉంటుండే. సో మీరు ఏం చెప్తారండి, అసలు ఏం జరిగిందంటారు ఇదంతా? గంగస్థాన్ టు రోడ్ నెంబర్ 5 నుంచి 6 వరకు ఉన్నటువంటి మా లక్ష్మీ బాలాజీ అపార్ట్మెంట్. మాకు ఫస్ట్ ఏమో వాళ్ళు అక్కడ ఎండాకాలం అంతా 3 నుంచి తవ్వుకుంటూ వచ్చారు, డ్రైనేజ్ కట్టుకుంటూ వచ్చారు. తర్వాత మా దగ్గరికి వచ్చేసరికి అంటే మొన్న 31 జూలై పొద్దున స్టార్ట్ చేశారు. ఫుల్ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడే టైంలో జేసీబీ పెట్టి అంతా లాగిచ్చారు. 5 ఫీట్ లోతు, 5 ఫీట్ ఎడలు పెట్టి తవ్విచ్చింది. నాకంటే మా కంపౌండ్ వాళ్ళ అనేది మొత్తం లోతు దాకా దాన్ని ఫైల్స్ వరకు దాకా తవ్వింది దాకా మొత్తం పడిపోయింది. పడిపోవడంతో కనీసం అంటే ఇప్పుడు ఒక 10 లక్షల లాస్ అయినట్టు మా అపార్ట్మెంట్కి. అందుకోసం కాంట్రాక్టర్ మేము ఎన్నిసార్లు పోయి ఫోన్ చేస్తున్నాము, కలుస్తున్నాం, కానీ అతను రావట్లేడు. ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తలేడు. మన జిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా కలిసినాము, ఆయన కూడా ఏం పట్టించుకుంటలేడు. మన అండర్ డ్రైనేజ్ కావచ్చు, ఓపెన్ డ్రైనేజ్ ఒకటి ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత ఒకవేళ కట్టాలి అనుకునే టైంలో అసలు బిల్డింగ్ కి ఎంత దూరంలో ఈ గుంతలు తీయాలా అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉంటది. కాకపోతే ఎడ్జ్ నుంచి చూసుకుంటే కూడా చాలా దగ్గర నుంచి తీసిరు అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో అది తప్పేనంటారా? చాలా వరకు అయితే తప్పే సార్. అది యాక్చువల్గా మేము చెప్పడం చెప్పినాము. ఇగో మా సెక్రటరీ గారు ఉన్నారు, మా చైర్మన్ గారు ఉన్నారు, మేము అందరం కలిసి చెప్పడం చెప్పినాము. అందరూ పిల్లల బ్యాగులు ఇబ్బంది అవుతారు, మీరు స్పాట్లో 10-15 ఫీట్లు తవ్వకుండా కట్టుకుంటూ పోతే బాగుంటుంది అని కూడా చెప్పినాం. అయినప్పటికీ టైంలో జరిగింది అంటే ఇది మధ్యాహ్నం టైంలోనైనా లేకపోతే ఈవినింగ్ ఏమైనా? పొద్దున 10 గంటల నుంచి 11-12 వరకు జరిగింది పని. అట్లా అనమాట. వాళ్ళు ఎమ్మడెమ్మడే కట్టుకుంటూ పోయింది, ఏం కాకుండా ఒక్కసారి 120 ఫీట్లు తవ్వింది దాకానే మొత్తం కంపౌండ్ వాల్ మొత్తం కంప్లీట్ పడిపోయింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కాంపౌండ్ వాల్ ని చూసిన తర్వాత కూడా మనకి క్లియర్ గా చూస్తే ఈ మనకి పిల్లర్స్ అనేటివి కూడా చాలా డేంజర్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు. సో ఇది అంతా చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఫైనల్ గా ఇక్కడ ఏదైతే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన సెక్రటరీ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. ఇది ఆల్రెడీ అపార్ట్మెంట్ కూడా చాలా డేంజర్ లో ఉంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నిజమేనంటారా? మేము ఆల్రెడీ ఈ పంచాయతీ రాజ్ ఈకి కంప్లైంట్ చేసినాము, కమిషనర్ కంప్లైంట్ చేసినాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేసినాము. అపార్ట్మెంట్ పిల్లర్లు డేంజర్ పొజిషన్లు ఉన్నాయని చెప్పేసి ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ మొత్తం భయం పడుతున్నారు. ఇమ్మీడియట్లీ మోరీ పవర్ కన్నా చాలు చేస్తే మేము అది కడతామన్న ఉద్దేశంతో కూడా నిన్న ఈయని కలిసినాము, కాంట్రాక్టర్ని కలిసేసి దీని కాంపన్సేషన్ మేము 3-4-5 లక్షలు అడిగినాము. వాళ్ళు ఏమి ఇచ్చే ఉద్దేశం లేదు, ఏం చేసుకోరు, ఎక్కడ పోతే అక్కడ పోరు అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ చేతులు ఇవ్వట్టేసారు. ఫైనల్ గా అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ నిర్లక్ష్యంగా ఇలాంటి గుంతలు తీయడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి డ్రైనేజ్ పనులు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ అందరికి ఒకటే మాట, ఇందులో ఉన్న వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇదంతా మొత్తం ఎవరెవరైతే కంప్లైంట్ చేసినా ఆ అధికారులను ఎత్తికి చుట్టుకుంటుంది. ఇందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నది అపార్ట్మెంట్. ఆ పిల్లర్లు మొత్తం కింద 3.5 ఫీట్ దొవ్విరు. పరిస్థితి చూస్తే భయానకంగా ఉన్నది ఇక్కడైతే. ఫైనల్ గా చూసుకోవచ్చు గంగస్థాన్ ఫేజ్ 2 లో ఇలాంటి కొంతమంది కాంట్రాక్టర్లు అంటే నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న దాంట్లో చిన్న తప్పులు కాస్త పెద్ద తప్పులుగా మారి ప్రాణ నష్టం భారీగా వాటిల్లే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇది ఓపెన్ డ్రైనేజ్ అని చెప్తా ఉన్నారు కొంతమంది, మనకి అండర్ డ్రైనేజ్ అని చెప్తా ఉన్నారు. ఒక క్లారిటీ అనేది సరిగా లేదు. కాకపోతే ఈ డ్రైనేజ్ తీసే టైంలో ఖచ్చితంగా వాళ్ళు మట్టిని తీయాలా. సో తీసే టైంలో ఒక అపార్ట్మెంట్ నుంచి సమ్ డిస్టెన్స్ అనేది తీసుకున్న తర్వాతనే డిస్టెన్స్ నుంచి అది తవ్వాలా. కాకపోతే ఇది ఎడ్జ్ నుంచి తవ్విరు కాబట్టి ఇది ఇట్లా అయింది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ డేంజర్ ఉంది సిచ్యువేషన్. చాలా దాదాపు 100 మంది నివసించే ఇక్కడ ఫ్యామిలీస్ చాలా మంది భయపడుతున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. లాస్ట్ పిల్లర్ చూడండి,
ఒక్కసారి అది కుంగిపోయింది అని అంటే మాత్రం డెఫినెట్లీ ఈ పెద్ద అపార్ట్మెంట్ అనేది కుప్పకూలే అవకాశం ఉంటది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ గా వాళ్ళు ఎవరైతే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన వాసులు ఎవరైతే ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీస్ కూడా కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగినా లేకపోతే ఏమైనా అపార్ట్మెంట్ కి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఎవరైతే సదరు కాంట్రాక్టర్ కావచ్చు లేకపోతే వాళ్ళపైన మాత్రమే ఇదంతా భారం పడే అవకాశం ఉంటది. సో అధికారులు స్పందించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలు, సుమన్ టీవీ, గంగస్థాన్ నుంచి.